వివేక్ ఒక సాయంత్రం కాలేజీ నుండి తన సైకిల్పై ఇంటికి వెళ్తున్నాడు. దారిలో పెద్ద రాళ్లను మోసుకెళ్తున్న ఒక ట్రక్కును అతను గమనించాడు. అకస్మాత్తుగా ఒక ఫుట్బాల్ పరిమాణంలో ఉన్న ఒక పెద్ద రాయి ఆ ట్రక్కు నుండి జారి రోడ్డు మధ్యలో పడిపోయింది. చాలా వాహనాలు ఆ రాయిని చూసి వేగాన్ని తగ్గించి దానిని తప్పించుకుని వెళ్ళిపోతున్నాయి. కాని వివేక్ తన సైకిల్ను ఆపాడు. వేగంగా వచ్చే ఏదైనా వాహనం ఆ రాయిని ఢీకొంటే పెద్ద ప్రమాదం జరుగుతుందని అతను గ్రహించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివేక్ తన సైకిల్ లైట్లను ఆన్ చేసి రోడ్డుపైకి నడిచాడు. వాహనాలు వస్తున్నాయేమో గమనిస్తూ ఎంతో జాగ్రత్తగా ఆ బరువైన రాయిని తోసుకుంటూ రోడ్డుకు దూరంగా పక్కకు జరిపాడు. ఇదంతా దూరంగా నిలబడి గమనిస్తున్న మాధవ్ అనే వృద్ధుడు వివేక్ దగ్గరకు వచ్చాడు. చాలా బాగా చేశావు నాయనా అని మెచ్చుకున్నాడు. మాధవ్ ఆ ప్రాంతంలో గౌరవనీయమైన ఒక నాయకుడు. నువ్వు ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకున్నావా అని అడిగాడు. వివేక్ మెల్లగా నవ్వుతూ, అయ్యా, నాకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. నేను ఇంకా చాలా చిన్నవాడిని. నేను చూసిన నాయకులంతా ఎంతో అనుభవమున్న పెద్దవారు అని వినయంగా సమాధానమిచ్చాడు. మాధవ్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, మన దేశానికి నీలాంటి యువనాయకులు కావాలి. ఇతరుల గురించి ఆలోచించి బాధ్యతగా పనిచేసేవారు కావాలి. నువ్వు ఈరోజు ఆ రాయిని తీయడం వల్ల ఒక నిండు ప్రాణాన్ని కాపాడి ఉండవచ్చు. అదే నిజమైన నాయకత్వం. వివేక్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. అయ్యా, ఒకవేళ నేను విఫలమైతే ప్రజలు నన్ను నమ్ముతారా అని సందేహంగా అడిగాడు. మాధవ్ వివేక్ భుజంపై చేయి వేసి, సమస్యలను పరిష్కరించే మనిషిగా ఉండు, మార్గం దానంతట అదే దొరుకుతుంది అని భరోసా ఇచ్చాడు. మరుసటి రోజు వివేక్ పూర్తి విశ్వాసంతో మాధవ్ను కలిశాడు. అయ్యా, నేను ప్రయత్నిస్తాను అన్నాడు. మాధవ్ గర్వంగా నవ్వి వివేక్ను తన కార్యాలయానికి తీసుకెళ్లి సేవా కార్యక్రమాల్లో అతనికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. కాలేజీ చదువు పూర్తయిన తర్వాత వివేక్ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ నిరంతరం పనిచేశాడు. కొన్నేళ్ల తర్వాత అతను నగర మేయర్గా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించాడు. తన విజ్ఞానంతో నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. తను చేపట్టిన ప్రతి కొత్త పని ప్రారంభోత్సవానికి వివేక్ తన గురువు మాధవ్ను ముఖ్య అతిథిగా పిలిచేవాడు. తనపై మొదట నమ్మకముంచిన ఆ వ్యక్తికి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకునేవాడు.